అందరికీ ప్రభునామములో వందనాలు. నేను 1999లో డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆసెట్ ఎడ్సెట్ 2 రాశాను. నాకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుభవం ఉంది. ఒక సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ వయసులో ప్రభు నాతో మాట్లాడాడు. కనుక ప్రభు వాక్యం మీద దేవుడు అంటే ఎవరు, విగ్రహాలంటే ఏంటి, ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఇదంతా చిన్ననాడే సండే స్కూల్లో 1-2 తరగతుల్లోనే మా ఊర్లో ఒక మందిరం ఉండేది. అక్కడ కూడా బల్ల ఆరాధన ఉంటుంది ప్రతి ఆదివారము. అక్కడ ఉదయం 7 నుంచి 9 వరకు సండే స్కూల్ ఉండేది. అక్కడ విన్నాము కొంతకాలం. మరి చిన్న వయసు కదా, పెద్ద అయిన తర్వాత చదువులు, మరి లోకంలోకి వెళ్ళిపోయాం. డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఊర్లో మన ఫెలోషిప్ ఉంది. మాది వరగాని గ్రామం, పెదమందిపాడు మండలం. ఇప్పుడు ప్రభుత్వం అంటుండేవాడిని. నేను ఉదయాన్నే రోజు వాకింగ్కి వెళ్ళేవాడిని. అప్పట్లో వాకింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ తిమోతి బ్రదర్ అని ఒక ఆయన ఉండేవారు. రోజు మందిరం నుంచి వాకింగ్ చెప్తుండేవారు. ఆ వాక్యం వినిపిస్తూ ఉండేది. నేను రన్నింగ్కి వెళ్తుంటే ప్రభుత్వం అంటుండేవాడిని, దేవా, నేను ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే నేను సంపూర్ణంగా లోబడి నమ్ముకుంటాను. ఈ మందిరంలోకి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. వెళ్ళినా కూడా నేను ఆత్మీయంగా బతకగలలేదంటారు. అవమానం ఉంది ప్రభు అని ప్రార్థన చేస్తుండేవాడిని. చిన్న చిన్న ప్రార్థనలు. అప్పుడు ఇంకా మారు మనసు సరైన తీర్మానం లేదు. అయితే ఆసెట్ వచ్చింది నాకు. హెచ్ఆర్ల బిఎడ్ అంబేద్కర్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 1/2 మార్కులు మిస్ అయ్యాను నేను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడ్సెట్ కూడా కాల్ లెటర్ వచ్చిందని తెలిస్తే, అంబేద్కర్ యూనివర్సిటీలో క్లాసులు సరిగ్గా చెప్పరు పీజీలో అని. స్టోరీ చాలా టైం పట్టింది మీకు, అవన్నీ చెప్పను. అయితే నేను ఎడ్సెట్ కోసము తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో కౌన్సిలింగ్ అయినప్పుడు ఆ కౌన్సిల్ నాకు వచ్చిన ర్యాంకు 8,854 ర్యాంకు, 8,854. చాలా పెద్ద ర్యాంకు. మా తమ్ముడికి 206 వచ్చింది ర్యాంకు. వాడికి కూడా ఎంఆర్ కాలేజ్ సీట్ రాలే. నా భార్యకి వచ్చిన ర్యాంకు తనకు కూడా 400 వచ్చింది. తనకు కూడా ఎడ్సెట్ ఎంఆర్ కాలేజ్ సీట్ రాలేదు. నాకు వచ్చిన ర్యాంకు 8,854. విశ్వాసంతో వెళ్ళాను, అంటే ఏదో ఒకసారి వస్తుందని. సాయంత్రం 4:30 వరకు నన్ను పిలవలేదు. నేను 2-3 దాటిపోయిన తర్వాత ఆడిటోరియంలో నేను కూర్చొని ఏడుస్తున్నాను సుమారు 1 గంట సేపు. చాలా అంటే బిగ్గరగా కాదు, నేను ఒడిగిపోతున్నాను, కన్నీళ్లు గారుతున్నాయి, విలపిస్తున్నాను. ప్రభువా, నాకు ఈ అవకాశం లేకపోతే నేను బతకలేను అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించి 5 గంటలకు నా రోల్ నెంబర్ పిలిచారు. హాల్ టికెట్ నెంబర్. 5 గంటలకు వెళ్ళాను. వెళ్ళి నేను చాలా కాలం అడుగుతున్నాను. కొంచెం మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి మచిలీపట్నంలో, రాజమండ్రిలో, ఒంగోలులో కొన్ని కాలేజెస్ ఉంటే ఎక్కడ కూడా సీట్లు ఖాళీలు అన్నీ అయిపోయిన ఆ టైంకి. నేను అన్నాను, మరి నేను అడిగినవి మీ దగ్గర లేవండి, నాకు మీరు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చెప్పండి, వాటిలో నేను ఎంచుకుంటానని చెప్పాను. చెప్తే వాళ్ళు విజయనగరం అని చెప్పి విజయనగరంతో పాటు ఇంకొక 2 ఊర్లు చెప్పారు. నాకు 2 గుర్తులేవు. అయితే నా పక్కన ధర్మారావు అని చెప్పేసి మాకు తాతయ్య అవుతాడు, నాకు స్కూల్ టీచర్ కూడా. నాతో కూడా ఆయన కౌన్సిలింగ్కి వచ్చారు. మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, మా తల్లి లేదు, అలాగే మా నాన్నగారు కూడా ఆయన చదువుకోలేదు కనుక ఆయన పెద్ద అవగాహన లేదు. నన్ను ఆయన తీసుకెళ్లారు. అన్నాడు, విజయనగరంలో మీ వదిన ఉందిరా, నువ్వు విజయనగరం ఆఫ్ చేసేయి, నేను మీ వదినకి కాల్ చేస్తాను, ఆడికి వెళ్తే ఆవిడ నేను చూసుకుంటుందని చెప్పాడు. నేను విజయనగరం ఆఫ్ చేయటము, విజయనగరం రావటము. విజయనగరం వచ్చిన ఫస్ట్ రోజే మా వదిన గారి ఇంట్లోకి వచ్చాను. నవంబర్లో నెహమ్య గారి మీటింగ్స్ అవుతున్నాయి. ప్రభాకర్ అన్న, పీటర్ పాల్ గారు మా వదిన గారి ఇంటికి వచ్చి అడిగారు. నేను వదిన బయటికి వెళ్ళారని నేను చెప్తే, నా పేరు ప్రభాకర్, ఇక్కడ పరిచయం చేస్తున్నాను, నవంబర్లో మీటింగ్స్ ఉన్నాయి రండి అని అన్న పరిచయం చేసుకున్నారు. ఆ విధంగా ప్రభు నన్ను ఈ స్థలానికి తీసుకురావడం జరిగింది. ఈ స్థలానికి వచ్చిన తర్వాత నేను ప్రభుకి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవడం అంటే వాయిదా వేశాను. నేను 2000లో డిసెంబర్ 31న ప్రభు నన్ను సంధించాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నాకేం వాగ్దానం చేసావు, ఏమి చెప్పి విజయనగరం తీసుకొచ్చాను, నువ్వేం చేస్తున్నావు అని ప్రభు అడిగితే, ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను ప్రభు దగ్గర, దేవా, మరి ఇక్కడ నుంచి నేను పాసనలు గడుపుతానని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని పాపక్షమాపణ పొందడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అన్నతో కలిసి పరిచర్యలో విజిటింగ్స్ కాడికి వెళ్తుండేవాడిని. ఈ ఏప్రిల్ 12వ తారీఖున, అప్పుడు శ్రీరామనవమి, ఆ రోజు 12వ తారీఖున బాప్తీసాలు సుమారుగా 35 మందికి ఆ రోజు బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. వారిలో నేను, నా క్లాస్మేట్ కోటి, వీళ్ళందరూ ఉన్నాం. ఆ రోజు అన్న కూడా బాప్తీసాలు తమ్ముడు మరి తీర్మానం చేసుకుంటామంటే ప్రార్థన చేస్తే ప్రభు నాతో మాట్లాడారు. ఇప్పుడు తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని ఇప్పటికీ నాకు ఏప్రిల్ 12th
బాప్తిసం డేట్ గుర్తుంది కానీ ఈ ఇయర్స్ లెక్కేసుకోలేదు. 25 ఏళ్ళు అయిపోయినట్టు గుర్తులేదు నాకు. 12th గుర్తుంది, ఎందుకంటే నా బర్త్డే రేపు. ఫిజికల్గా నేను పుట్టినరోజు. నాకు చాలామంది సలహా ఇచ్చారు, నువ్వు కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకుని ఉంటే నువ్వు పుట్టినరోజే దేవుడు బాప్తిసం రోజుగా మార్చిండేవాడేమో అంటే, నాకు అలాగ డేట్ల మీద పెద్ద నమ్మకాలు లేవండి. ఏదైతే ఏమైంది, ప్రభు ఏ రోజు ఇస్తే ఆ రోజే బాప్తిసం అని చెప్పేసి చేయడం జరిగింది. అయితే ఈరోజు కూడికి విషయం కూడా నేను అన్న ఫోన్ చేసి, తమ్ముడు ఇలాగ కూడికి పెట్టుకుందాం, అన్న వస్తున్నారు కర్నూలు నుంచి అంటే, భార్యతో చెప్తే మనకి సెలవులు లేవు, కొంచెం బిజీగా ఉన్నాం కదా, సెలవులు అయితే బాగుంటుందేమో అంటే, నేను మన ఆలోచన ఎందుకు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామని మోకరించిన వెరీ నెక్స్ట్ సెకండ్ ప్రభు నాతో అన్న మాట ఏంటంటే, ఈ కూడికి నువ్వు పెట్టాలా అన్నాడు ప్రభు నాతో. వెంటనే అన్నకు ఫోన్ చేసి చెప్తున్నా కూడికి పెడుతున్నాము అని. అయితే నేను ప్రభువు నా మాట అడిగాను, పెద్దోడు రిజల్ట్ రావాలి దేవా, రిజల్ట్ వస్తే కొంచెం మేము ఎవ్రీ ఇయర్ కూడా రిజల్ట్ వచ్చాక పెట్టుకోవడం మాకు అలవాటు ప్రభువుని స్తుతించడానికి. అలాగే స్కూల్ పక్షాన దేవుడు ఎవ్రీ ఇయర్ అనేక కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి 7 సంవత్సరానికి ఒకసారి సంఘాన్ని పిలిచి మరి మా పక్షాన్ని దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నా. అయితే రిజల్ట్ రావాలంటే ప్రభు అన్నాడు, రిజల్ట్ విషయం నేను చూసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఈరోజే రిజల్ట్ కూడా డిక్లేర్ అయింది. నా కొడుక్కి 97% వచ్చింది. 470కి ప్రభు 456 మార్కులు ఇచ్చారు. మేము ఇప్పుడు మార్కుల గురించి పెద్దగా ఆలోచన చేయను, ఎందుకంటే నన్ను ప్రభు ఎలా దీవించాడో, నేను కట్టుబట్టలతో ఒంటి మీద సరైనటువంటి గుండెలు కూడా లేకుండా ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వచ్చి, నా బీఈడీ అయిపోయిన తర్వాత ఉండటానికి ఇల్లు లేక, ఇంటికి రెంట్ కట్టలేక, నేను ఒక వారం రోజులు ప్రభాకరణ ఇంట్లో, వారం రోజులు మా వదిన గారి ఇంట్లో, ఇంకా చివరికి ప్రభాకరణ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి పిలవక మునుపు మరి తన ఇంట్లో బ్యాగ్ పెట్టేశాను. ఆ బ్యాగ్ అన్నీ తన ఇంట్లో పెట్టి ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభు బ్యాగ్ అక్కడ పెట్టాను, నాకు పిల్లు అక్కర్లేదు, ఏ రైల్వే స్టేషన్లోనో ప్లాట్ఫామ్లో మీద ఎక్కడైనా పడుకొని ఉద్యోగం చివరికి కాలం గడపవచ్చు అనుకున్నాను. బ్యాగ్ ఉంటే రూమ్ కావాలా, మన దగ్గర రూమ్ లేదు. బ్యాగ్ అంటే పెద్ద సామాన్లు కూడా ఏం లేవు, చిన్న బ్యాగ్ అంతే. అయితే ప్రభు కృప వలన కొంతకాలం అన్న దగ్గర ఉన్నాను, కొంతకాలం మా వదిన గారి ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత నేను విజయనగరంలో అన్ని స్కూల్స్కి సైకిల్ రెంట్గా తీసుకొని విజయనగరంలో అన్ని స్కూల్స్కి కూడా నా బయోడేటా ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ గురజాడ స్కూల్ అని, ఆ స్కూల్ వాళ్ళు మ్యాథ్స్ పోస్ట్, అది కూడా దేవుడు నా కోసం ఖాళీ చేశాడు. అక్కడ మ్యాథ్స్ పోస్టులు యాక్చువల్గా ఖాళీ లేదు. అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయి తినాద్ అని, ఆ అబ్బాయికి బీఈడీ లేదు, డిగ్రీ చదివాడు, టీచర్గా చేస్తున్నారు. తనకు బీఈడీ సీట్ వచ్చింది. కరెక్ట్గా సెప్టెంబర్లో ఆ అబ్బాయి రిలీవ్ అయ్యాడు. నేను సెప్టెంబర్లో అక్కడికి వెళ్ళాను. పోస్ట్ నిన్నే ఖాళీ అయిందండి అన్నారు. డెమో ఇచ్చాను, సెలెక్ట్ చేశారు. ఒక 1200 రూపాయలకి అక్కడ నేను జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 1200 రూపాయల జాబు నేను 2000 అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. ప్రార్థన చేసుకుని ఏదో ఒకటి ముందు బతకటానికి మనకి డబ్బులు కావాలా, వెనక తమ్ముడిని చదివించాలా, చెల్లి ఉంది, నాన్న ఉన్నాడు, వీళ్ళందరికీ ఆ 1200 రూపాయల ఆధారం. అయినప్పటికీ ఆ 1200లో దేవునికి వాసిన 20 రూపాయల దశంభాగం తీసి పక్కన పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లో కావాల్సినవి అన్నీ కొనుక్కొని, అలకామ కాలంలో చిన్న ఇల్లు రెంట్గా తీసుకొని 350 రూపాయలు రెంట్ ఆ రోజుల్లో ఆ ఇంట్లో ఉంటూ వచ్చాను. అయితే ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆర్థికంగా రోజులు గడిచే కొద్దీ కుటుంబ బాధ్యతలు పెరగటము, ఉన్న డబ్బులు చాలకపోవటము, అలాగని ఏ రోజు ఎవరి దగ్గరికి రూపాయి అప్పు చేయలేదు. మరి మీ అందరూ తెలుసు, మీ మధ్య నేను ఉన్నాను. ఏ రోజు నా కష్టాల్లో కూడా మీ ఇంటికి వచ్చి నాకు ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు, కందిపప్పు లేదు, ఉప్పు లేదని మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. నాకు ప్రభు నాకెందుకు ఎప్పుడు అడిగే ఇష్టం ఉండేది కాదు. ఏదన్నా తిన్నా తినపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళటం, ప్రభు ఇస్తే తీసుకోవటం, లేకపోతే మానేయటం. అలాగా గడిచిన కొద్దీ నేను 3 సార్లు గురజాడ స్కూల్ మానివేసి బయటికి వెళ్దామని ప్రయత్నం చేశాను. ఒకటి 2022లో, ఇంకోసారి 2006లో, ఇంకోసారి 2008లో. బయటికి వెళ్తుంటే 2008లో అయితే ప్రభు నన్ను చాలా గట్టిగా వార్న్ చేశారు. నేను చెప్పే వరకు ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళొద్దు. రెండవది, నేను చెప్పే వరకు నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్కి కూడా అప్లై చేయొద్దు. కనుక నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయలేదు. ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా నేను రాయలేదు. చాలామంది అంటుండేవారు, బీఈడీ చదివిన సబ్జెక్ట్ ఉండి ఎందుకు రాయమంటే, నేను ప్రభు రాయొద్దనంటే లోకానికి అర్థం కాదు, మంది విశ్వాసులకు కూడా అర్థం కాదు. ప్రభు రాయొద్దంటే ఏంటి, రాయొద్దన్నవాడు బీఈడీ ఎందుకు ఇచ్చాడు, రాయొద్దన్నవాడు డిగ్రీ ఎందుకు ఇచ్చాడు, ఇది పిచ్చి పిచ్చి క్వశ్చన్ బోల్డ్ అడుగుతుంటారు. ఎందుకో ఇస్తాడు ప్రభు, ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పితే మనం ప్రభువుని డిమాండ్ చేసే స్థాయిలో మనం లేము. అయితే 2008లో ఒకళ్ళు ఆఫర్ ఇచ్చారు నాకు, మంచి ఆఫర్ ఇస్తారండి అని. అంటే
ప్రభు నాకు చెప్పాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఈ స్థలం నుంచి వెళ్ళొద్దు అని. అంటే ప్రభు నాకు చెప్పింది ఏంటంటే ఆ స్కూల్ నుంచి విజయనగరంలోనే వేరే స్కూల్కి వెళ్ళొద్దు అన్నాడు. అసలు విజయనగరం పట్టణం దాటి కూడా వెళ్ళొద్దు అన్నాడు. 2006లో అన్నకు తెలుసు నేను ఈ స్కూలు నేను విజయవాడ విశ్వశాంతిలో 82 మంది టీచర్స్కి ఇంటర్వ్యూస్ అయినాయి మ్యాథమెటిక్స్ పోస్ట్కి. వాళ్ళ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ రెండింటిలో ప్రభు నేను కూడా క్వాలిఫై అవ్వడానికి సహాయం చేశాడు. నేను వెళ్ళాను, నా సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేసాను 2006 మార్చిలో. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసి విజయవాడలో బస్ ఎక్కి విజయవాడ వస్తుంటే ప్రభు నాకు అసమాధానం ఇచ్చాడు. హృదయంలో నెమ్మది లేదు. అప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నువ్వు అడిగి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ప్రభాకర్ అన్నాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు ఇక్కడే ఉండాలా, ప్రభు నువ్వు వెళ్ళటం దేవుని చిత్తం కాదు అన్నాడు. నేను 1 మంత్ ఆల్మోస్ట్ ఏప్రిల్ 1 to ఏప్రిల్ ఎండింగ్ దేవునితో యుద్ధం చేశాను. సరిగ్గా తినలేదు భోజనం. నేను వెళ్తాను, నాకు 10,000 జీతం, ఇక్కడ వస్తుంది 5,000 కూడా రావట్లేదు. రూమ్ ఫ్రీగా ఇస్తున్నారు, నా కుటుంబం సెటిల్ అవుతుంది, తమ్ముడు చదువుకుంటాడు, ఇవన్నీ ఉన్నాయి ప్రభు అని ఎంత బతిలాడినా కూడా ప్రభు నాకు ఆ నెల రోజు నిద్రగోడలేదు. నెమ్మది హృదయంలో మనశ్శాంతి కాదు, అది మనశ్శాంతి లేకపోవడం కాదు. దేవుడు తన చిత్తం కాని పనులు చేస్తున్నప్పుడు హృదయంలో అసమాధానం ఇస్తాడు. ఆ అసమాధానంతో నెల రోజులు నలిగిపోయాను నేను. నెల రోజులు నలిగిపోయిన తర్వాత దేవుడు ఒక చిన్న కార్యం చేశాడు. కార్యం చేసి డబ్బుల విషయంలో కాదు, ఒక ఆవిడ వల్ల నా దగ్గర నాతో పాటు పనిచేసే టీచరు చౌదరి సావిడ ప్రభువుని నమ్ముకుంది. ఆవిడ మాట అంది నాతో, సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఆవిడకి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు. ఆవిడ పిల్లలిద్దరు నా స్టూడెంట్స్, పెద్ద ఆవిడ 60 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు ఆవిడకి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను యేసుప్రభుని విడిచిపెడతానంది. అసలు దీనికి ఏంటి మేడం సంబంధం అన్నాను. నేను రక్షించింది ఆయన, నేను ఎవరిని నా కోసం విడిచిపెట్టమంటే నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థన ప్రభు వినాలి కదా, మరి మీరు వెళ్ళిపోతే నా ప్రార్థన ప్రభు విన్నట్టే కదా, నా ప్రార్థన విన్న దేవుడు నాకెందుకు అంది. వెంటనే అప్పటికక్కడే, మేడం మీరు అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి నచ్చలేదు, చేయని గురజాడ స్కూల్కి కాల్ చేసి చెప్పండి, నేను కంటిన్యూ చేస్తానని. అప్పుడే బాలాజీ నగర్లో మనకి శ్రీనివాస కాలేజీ పక్క నుంచి లోపల రోడ్డు పక్కన పూలు ఎలక్ట్రికల్ అది ఏమంటారు టెలిఫోన్ బూత్ ఉండేది. ఆ బూత్ అప్పుడు ఫోన్లు లేవు, అంటే ఉండేవి కానీ చాలా రేర్గా ఉండేవి. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఇలాగా ప్రభు విజయనగరం వచ్చిన దగ్గర నుంచి నేను ఎన్నో శ్రమల ద్వారా ప్రయాణం చేశాను, ఎన్నో ఒత్తిడి ద్వారా ప్రయాణం చేశాను, ఎన్నో కష్టాల ద్వారా వెళ్ళాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను నేర్చుకుంది ఏంటంటే ప్రభు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఈ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభు ఒక సేవకుడిని ఇచ్చాడు, ఈ సేవకుడిని విడిచిపెట్టకూడదు. దేవుడు దర్శనం ఇచ్చాడు, ఈ దర్శనంలో ప్రాణం పోయే వరకు కొనసాగాలి. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవడానికి సాతాడు నన్ను మీద చాలా దాడులు చేశాడు. నేను ఈ స్థలంలో ఉండటం సాతాడికి ఇష్టము లేదు. ఎందుకు ఇష్టం లేదో నాకు కూడా తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డాం ఈ స్థలంలో ఉండటానికి. అయితే దేవుడు ఆయన కృపను బట్టి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కాదు, కానీ దేవుడు ప్రతి అడుగులో కూడా మాట్లాడుతూ నడిపిస్తూ, సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ప్రార్థన విని ఆ వచ్చిన సమస్యను ప్రభు క్లియర్ చేసి, అలాగా ఈ 25 ఏళ్ళు ఆత్మీయంగా యెరూషలేములో మీ అందరితో కలిసి నేను కూడా ప్రభువుని సేవించడానికి ఒంటరిగా వచ్చిన నన్ను, నాకు 2007లో దేవుడు భార్యనిచ్చాడు. 9లో 11 ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిని కూడా ప్రభు ఆశీర్వదించాడు. ఇల్లు కొనుక్కోవడానికి, 4 బ్రాంచెస్ స్కూల్ పెట్టడానికి. ఇలాగ దేవుడు, నేనైతే ఊహించలేదు స్కూల్ పెట్టాలని ఆశ ఎప్పటి నుంచో ఉండేది, కానీ ఈ విధంగా దేవుడు ఆశీస్సులు అనుకోలేదు. 2009లో ప్రభు నాకు యెషయా 42:2తో నాతో మాట్లాడాడు. జనులు నీ నీతిని కనుగొందురు, రాజులు నీ మహిమను చూచెదరు, యెహోవా చేత పెట్టబడే కొత్త పేరు నీకు పెట్టబడను. ఆ వాగ్దానం చేసినప్పుడు నాకు అర్థం కాల, జనులకు నా నీతి తెలియటం ఏంటి, నా పేరు మార్చబడటం ఏంటి అని. తర్వాత ప్రభు చెప్పాడు, ఒక స్కూల్ను ప్రారంభించాలని. ఆ స్కూల్ను ప్రారంభించటము, తర్వాత దేవుడు దానిని బహుగా ఆశీర్వదించాడు. ఒక 4 బ్రాంచెస్, 2 హై స్కూల్ బ్రాంచెస్, ఒక ప్రైమరీ బ్రాంచ్, ఒక కిడ్స్ బ్రాంచ్. ఈ స్కూల్ ద్వారా దేవుడు అనేక మంది బిడ్డలకు మంచి చదువు చెప్పడానికి, అంతకు మించి దాని ద్వారా నేను పోషించబడటానికి, నేను ఈ భూమి మీద జీవితాన్ని సంతోషంగా గడపడానికి, ఆ సంతోషంలో ప్రభు పని చేయడానికి దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు. కనుక ఎంతవరకు మరి నా కుటుంబం కొరకు, నా కొరకు మీరు ప్రార్థన చేశారు. ఈరోజైతే అనుకోలేదు, నేను యాక్చువల్గా మేలో పెడదాం అనుకున్నాను ఈ కూడిక. ప్రభు నాతో చెప్పడము, ప్రభు మరి రిజల్ట్ తప్పనిసరిగా 12 తారీఖు లోపే వస్తుందని ప్రభు చెప్పడం, అనుకోకుండా ఉదయం రిజల్ట్ వచ్చింది, సాయంత్రమే కూడిక. ఈ కూడిక పెట్టడం ప్రభు చిత్తము, అన్న ఇక్కడ రావటము కూడా ప్రభు చిత్తము. కనుక ఈ చిత్తంలో పాల్పొందిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కొరకు, కుటుంబం కొరకు, స్కూల్స్ కొరకు
మాకు వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదు, ఆ రక్షణ కొరకు ఆ రోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.